మన దేశంలోనే డాక్టర్లుగా, టీచర్లుగా, అలాగే ఇంజనీర్లుగా పనిచేస్తున్న వైట్ కాలర్ టెర్రరిస్టులు అంటే ఎవరు? వీరు మన సమాజంలోనే ఉంటూ దేశాన్ని ఎలా నాశనం చేయాలనుకుంటున్నారు? ఒక యూనివర్సిటీ టీచర్ ఇంట్లో 350 కిలోల అమోనియం నైట్రేట్ మరియు 20 టైం బాంబులు ఎందుకు దొరికాయి? అసలు ఆ 20 బాంబులతో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? వాళ్ళ టార్గెట్ ఏంటి? అండ్ అలాగే హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ రైసిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషయంతో బయోవార్ చేయడానికి ఎందుకు ప్లాన్ చేశాడు? సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ పండ్లు, కూరగాయలలో విషం కలపాలనుకున్న ఆ దారుణమైన కుట్ర ఏంటి? ఈ ద్రోహం వెనుక ఉన్న గజ్వేత్ ఉల్ హింద్ నెట్వర్క్ ఎలా పనిచేసింది? ఈ డాక్టర్ అరెస్ట్ అయిన తర్వాతే రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఈ అన్ని ప్రశ్నలకు పూర్తి మరియు ఖచ్చితమైన సమాధానాలు తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదు. దయచేసి వీడియోను పూర్తి వరకు చూడండి. ముందుగా ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే, ఆసక్తికరంగా అనిపిస్తే ఆ లైక్ బటన్ని నొక్కండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన బ్లాస్ట్ వెనుక ఉన్న కుట్ర ఇప్పుడు దేశం మొత్తాన్ని ఉలికిపడేలా చేసింది. ఈ దాడి వెనుక సాధారణ ఉగ్రవాదులు కాదు, వైట్ కాలర్ టెర్రరిస్టులు ఉన్నారు. అంటే చదువుకున్న డాక్టర్లు, టీచర్లే. ఈ కుట్రకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరిగ్గా నవంబర్ 10వ తేదీ సాయంత్రం 6:52 ఓల్డ్ ఢిల్లీలోని చాందినీ చౌక్ ఏరియాలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది. ట్రాఫిక్తో రద్దీగా ఉన్న సమయంలోనే ఒక హోండాయ్ i20 కార్ ఒక్కసారిగా పేలిపోయింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం బ్లాస్ట్ చాలా పవర్ఫుల్గా ఉందని అంటున్నారు. ఆ ఒత్తిడికి భూమి కూడా కదిలినట్టు చెప్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. అలాగే 20 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. సో దర్యాప్తు వివరాలు కనుక చూస్తే ఎన్ఐఏ అండ్ ఢిల్లీ పోలీసులు ఈ బ్లాస్ట్ విషయంలో ఒక కీలక విషయం చెప్తున్నారు. పేలుడు తర్వాత సాధారణ బాంబ్ బ్లాస్ట్లో వచ్చే మెటల్ స్ప్లింటర్స్ కానీ, బుల్లెట్స్ కానీ బయటికి రాలేదు. ఐఈడీ బ్లాస్ట్లు మాదిరిగా పెద్దగా పొగ కూడా లేవలేదు. దీని ఆధారంగా చూస్తే ఇది బయట నుండి వచ్చిన బాంబ్ కాదేమో. బహుశా ఈ డాక్టర్లే ఇంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ బాంబ్ అయి ఉంటుందని చెప్తున్నారు. అసలు ఈ వైట్ కాలర్ టెర్రరిస్ట్ అంటే ఎవరు? వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ ఎక్కడ నుండి ఆపరేట్ అవుతుంది అనేది చూద్దాం. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ను పోలీసులు నవంబర్ 6వ తేదీ నుండి పట్టుకున్నారు. ఒక్కొక్క పాయింట్ క్లియర్గా చెప్తాను. లింక్స్ అర్థం కావాలి అంటే చాలా క్లియర్గా వినండి. ఫస్ట్ వచ్చేసి నవంబర్ 6వ తేదీన జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతేర్ను ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు. ఇతను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు సపోర్ట్ చేసేవాడు. ఇతను వైట్ కాలర్ టెర్రరిస్ట్. డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతీర్ ఇచ్చిన సమాచారం మేరకు నవంబర్ 9వ తేదీన హర్యానాలో ఉన్న ముజమ్మిల్ అహ్మద్ గని ఇంటికి పోలీసులు వెళ్లారు. ఇతను కూడా ఒక వైట్ కాలర్ టెర్రరిస్ట్ అండ్ ఇతను ఒక యూనివర్సిటీలో టీచర్గా పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో 350 కిలోల అమోనియం నైట్రేట్, 47 రైఫిల్స్, పిస్టోల్స్ మరియు 20 టైమర్లు దొరికాయి. 20 టైమర్లు అంటే 20 టైం బాంబులు ప్లాన్ చేశారని అర్థం. ఈ ముజమ్మిల్ అహ్మద్కి వెపన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో తన గర్ల్ ఫ్రెండ్ లక్నోలో డాక్టర్గా పనిచేస్తున్న షాహిన్ షాహిద్ తన కారులో ఆయుధాలు సరఫరా చేస్తూ హెల్ప్ చేసేది. సో తనని కూడా పోలీసులు నవంబర్ 9వ తారీఖున అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులతో ఈ కుట్ర వెనుక గజ్వేత్ ఉల్ హింద్ అనే కాశ్మీరీ ఉగ్రవాద సంస్థ ఉందని గుర్తించారు. అండ్ ఆల్సో అదే నవంబర్ 9వ తేదీన జరిగిన మరో కీలక అరెస్ట్. అది కూడా మన హైదరాబాద్కు చెందిన 35 ఏళ్ల డాక్టర్ అహ్మద్ సయ్యద్ను గుజరాత్లోని అహ్మదాబాద్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS తనని అరెస్ట్ చేసింది. ఇతని దగ్గర బ్లాక్ పిస్టల్స్ సహా మరికొన్ని ఆయుధాలు దొరికాయి. ఇతని ప్లాన్ ఏంటంటే కాస్టర్ ఆయిల్ నుండి తీసిన రైసిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని ఉపయోగించి బయోవార్ చేయాలని చూశాడు. లక్నోలో ఉన్న RSS హెడ్ ఆఫీస్లో ఫుడ్ లేదా వాటర్లో ఆ విషయాన్ని కలిపి పెద్ద నాయకులను చంపాలని ప్లాన్ చేశాడు. అంతేకాదు ఢిల్లీ, అహ్మదాబాద్ మార్కెట్లో పండ్లు మరియు కూరగాయలలో కూడా ఈ రైసిన్ని కలిపి సామాన్య ప్రజలను చంపాలని కుట్ర పన్నాడు. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ వెనుక కారణాలు వచ్చేసి ప్రతీకార చర్య. అంటే నవంబర్ 9వ తేదీన డాక్టర్ ముజ్మిల్, డాక్టర్ షాహిన్ షాహిద్ వంటి
ముఖ్య నాయకులను అరెస్ట్ చేసినందుకు ప్రతీకారంగానే నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్కి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్లాస్ట్ అయిన కారు హర్యానా నెంబర్ ప్లేట్ కలిగి ఉన్న దాని ఓనర్ పుల్వామాకు చెందిన మొహమ్మద్ సల్మాన్. సో ఇది కూడా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థలకు లింక్ అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. రెడ్ ఫోర్ట్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్ మరియు దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేయడం వెనుక ఖచ్చితంగా టెర్రరిస్ట్ దాడి కోణం ఉంది. అయితే ఇండియాలో చదువుకొని డాక్టర్లుగా టీచర్లుగా పనిచేసేవారే వైట్ కాలర్ ఉగ్రవాదులుగా మారి ఇంట్లోనే బాంబులు తయారు చేసి బయోవార్కి ప్లాన్ చేయడం దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన సవాలుగా మారింది. దేశ సైన్యం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఇంటి లోపల వాళ్ళే వెన్నుపోటు పొడవడం అత్యంత బాధాకరం. మీరు ఈ దాడి గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.